ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం దాటికి వైకాపా కుదేలైంది. పలువురు మంత్రులతో పాటు ముఖ్య నేతలు కూడా ఓటమి బాటలో ఉన్నారు. మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్న దొర, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడదల రజని, మేరుగు నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఉషా శ్రీచరణ్ తదితరులు వెనుకంజలో కొనసాగుతున్నారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తోంది. మరోవైపు జిల్లాలలోనే కూటమి స్వీప్ చేసేలా కనిపిస్తోంది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు గాను 12 స్థానాలు, చిత్తూరులో 14కి 12 చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక తూర్పుగోదావరి విషయానికి వస్తే 19కి 19 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కడప జిల్లాలో 10 స్థానాలకి 6 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కృష్ణా జిల్లాలో 16కి 15 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక ఆధిక్యంలో ఉన్నారు టీడీపీ అభ్యర్థులు. అయితే ప్రకాశం జిల్లాలో 12కి 10 స్థానాల్లో, శ్రీకాకుళంలో 10కి 9 స్థానాల్లో, విజయనగరంలో 9కి 8 స్థానాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 14 చోట్ల టీడీపీ. సో మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఈ నెల 9న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, అది కూడా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్కి ఒక కీలక పదవి అప్పచెప్పే ఛాన్సెస్ ఉన్నాయని, బీజేపీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది వైసీపీ అని చాలా స్థానాల్లో కూడా టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతూ ఉందని చెప్తున్నాయి అనేక